హాయ్ రా. ఫోన్ ఏది? ఓ సారీ, యాక్చువల్లీ డ్రైవింగ్లో కాల్స్ వస్తే ప్రాబ్లం అని సైలెంట్లో పెట్టా. ప్రాబ్లం నీ ఫోన్ది కాదు శ్రీ, నీది. 1 మంత్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, యూ చేంజ్ ద లాట్. కాదు కిరణ్. అరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ పెడితే రిప్లై రాదు. రాత్రి నుంచి నేను ఎప్పుడు కలుస్తానా, నీతో ఎప్పుడు మాట్లాడతానా అని పిచ్చి దానిలా వెయిట్ చేస్తున్నాను. బట్ యు ఆర్ నాట్ అట్ ఆల్ కేరింగ్ అబౌట్ మీ శ్రీ. కిరణ్, వై కాంట్ యూ అండర్స్టాండ్? అరే ఎప్పుడు నీతోనే ఉండాలి, ఎప్పుడు నీతోనే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఐ హావ్ టు ఎర్న్ మై సెల్ఫ్ అండ్ ఐ ఆల్సో హ్యావ్ సమ్ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్? డోంట్ ఐ హ్యావ్ అ సోషల్ లైఫ్? బ్లడీ ఫకింగ్ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ అంట, సోషల్ లైఫ్. నాకు లేదా సోషల్ లైఫ్? కిరణ్, వీఆర్ ఇన్ పబ్లిక్. అందరూ మనల్నే చూస్తున్నారు. పిచ్చిదాను అనుకుంటారు. అవును, పిచ్చిదాన్నే. నువ్వు ప్రపోజ్ చేయగానే ఎస్ చెప్పాను చూడు, నేను పిచ్చిదాన్నే. నీకు జాబ్ వచ్చిందని నేను స్వీట్స్ అందరికీ పంచాను కదా, నాకు పిచ్చే. రోజంతా నీ కాల్ గురించి నేను పిచ్చిదానిలా వెయిట్ చేస్తాను కదా, నాకు పిచ్చే. నేను పెళ్లి చేసుకొని నీతో లైఫ్ లాంగ్ గడపాలనుకున్నాను కదా, నాకు పిచ్చే. అవునే, కావాలనే నెగ్లెక్ట్ చేస్తున్నా. ఏం చేస్తావు ఇప్పుడు? ప్రతి దానికి ఏదో ఒక గొడవ, ఏదో ఒక నస. అది ఇప్పుడు దారిలోకి వచ్చావురా. మొన్నటి వరకు శృతి, నిన్నటి వరకు నేను, ఇప్పుడు ఇంకొకటి. ఎందుకురా ఇలా లవ్ అని మా జీవితాలతో ఆడుకుంటారు? ఇదే సుఖం కోరుకుంటే రోడ్డు మీదకి వెళ్తే 10 మంది దొరుకుతారు. థు. ఛ. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते అన్నయ్య అన్నయ్య ఏంటే? లేరా, కాలేజ్ టైం అవుతుంది. गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता కాఫీ. కాఫీ కావాలా? తీసుకో. ఆ, తొందరగా లే, కాలేజ్ టైం అవుతుంది. उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलम्
ఒకసారి పక్కకుండు. షట్ నీ. తన్ని చూసిన ఆ క్షణం స్వర్గపు అంచులను తాకి వచ్చినట్టుంది. తన్ని చూసిన ఆ క్షణం తనే నా జీవితం అనిపించింది. ఎందుకో తెలీదు, ఆ రోజు నుంచి నా లైఫ్ నాకే చాలా కొత్తగా కనిపించింది. రేయ్, అమ్మ ఈ కాలేజేగా? అవునరా. ఇవాళ వచ్చింది కదా? అవును. అవునరా, అసలు లవ్ చేస్తుంది నువ్వా నేనా? నేనే కదా. మరి నువ్వు లవ్ చేస్తే నాకెందుకురా ఈ ఎదవ టెన్షను? నీ ఎవ్వరే చెప్తున్నా, 3 రోజుల నుంచి గుడి, బస్ స్టాప్, కాలేజ్ అని తిప్పావు. ఇవాళ కనుక ప్రపోజ్ చేయలేదనుకో కొడుకా, నీకు నా చేతిలో అదిగో నీ పిల్ల వస్తుంది. నాన్న బుజ్జి, ఇవాళ ప్రపోజ్ చేయలేదనుకో చచ్చిపోతావు, అర్థమైందా? ఇదిగో నీ పువ్వు, అదిగో నీ లవ్వు. ఆల్ ది బెస్ట్. ఏంటి? ఏం లేదు. ఏమైనా చెప్పాలా? ఏంటి? బా చెప్తా. చెప్పు. అది వెనకాలేంటి? తీ. పువ్వేంట్రా వాడిపోయింది. సర్లే, బండి తీ. బండా?
ఏంటండి ఇక్కడే తీసుకొచ్చారు? ఇగో చూడు, ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఎప్పుడు కలవాలనుకున్నా ఇక్కడే కలవాలి. నువ్వు అలా గుడి దగ్గర బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయడం మా అన్నయ్య చూసాడనుకో చంపేస్తాడు. నన్ను కాదు, నిన్ను. అవు ఏంటి, సరేనా? సరే. ఇంకా ఏదైనా అర్జెంట్గా మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చేయి, ఓకే? ఆ, సరే, నేను వెళ్ళొస్తాను. మా అన్నయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు. అవును, ఇంతకీ నా నంబర్ ఉందా నీ దగ్గర? ఆహా. అయ్యో, ఎందుకయ్యా లవ్ చేస్తారు నంబర్ కూడా లేకుండా? సరే, నీ నంబర్ 9700202167. రింగ్ అవుతుంది. అది నా నంబర్, సేవ్ చేసుకో. ఆ. సరే, నేను వెళ్ళొస్తాను. ఇంతకు నా పేరేమని ఫీడ్ చేసుకున్నావు? అది నా పేరు కూడా తెలీదా నీకు? అయ్యో, నా పేరు కిరణ్మయ్. కిరణ్ అని పిలుచుకో, సరేనా? నేను వెళ్ళొస్తాను. ఏమండి? మళ్ళీ ఏంట్రా బాబు? ఇంతకీ మీరు నన్ను లవ్ చేస్తున్నారా? అరే మొద్దు, ఇప్పటివరకు అదే కదరా చెప్పింది. एक चाय. హలో, మేము ఎయిర్టెల్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీతో కొంచెం మాట్లాడవచ్చా? యా. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా సార్, సో లవర్స్కి స్పెషల్గా కాలర్ ట్యూన్స్ ఆఫర్స్ ఉన్నాయి సార్. సారీ అండి, ఇంట్రెస్ట్ లేదు. చా, వీటితో ప్రోగ్రాం పెట్టుకున్నాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మహేష్, ఆహా. సురేష్, శ్రీకర్. ఛే, మండిందా? బాగా. చాలా తొందరగా వచ్చావే. సారీ బంగారం. ఓయ్, ఎప్పో. బంగారం ఉంగరం. వావ్, సో నైస్. నాకోసమేనా? మన ప్రేమ మొదలై 1 year అయిన సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ.
అవును కానీ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ అవసరమా నాకు? నువ్వేం ఎగ్జైట్ అవ్వకు. అమీర్పేటలో 100 రూపాయలకు కొన్నాను. ఆ? Stupid. ఏయ్, నిన్ను ఆగు, ఆగు. హ్మ్. మరి నా గిఫ్ట్? హే నాకేనా? నీకే బుజ్జి. ఇప్పుడు ఆ? కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యన గొడవ అయితే అప్పుడు దీన్ని ఓపెన్ చేయి. అప్పుడు దీని వాల్యూ నీకు బాగా తెలుస్తుంది, సరేనా? ఓకే. చెప్తా బంగారు. గిఫ్ట్ శ్రీ, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో డైరెక్ట్గా చాలాసార్లు చెప్పాలనుకున్నాను, బట్ ఐ డోంట్ నో వై చెప్పలేకపోయాను. యు నో వాట్, అప్పుడే మన ఇద్దరి మధ్య ప్రేమ మొదలై 1 year అయింది. రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదా. కానీ నీతో నడిచిన ప్రతి అడుగు, నీతో ఉన్న ప్రతి క్షణం, నీతో నవ్విన ప్రతి చిరునవ్వు నేను ఎప్పటికీ మర్చిపోలేను శ్రీ. లవ్ యూ సో మచ్. ఈ ప్రపంచంలో అమ్మ నాన్న తర్వాత నన్ను ఇంతలా అర్థం చేసుకున్నది నువ్వేనేమో. అసలు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈగో చాలా ఎక్కువ శ్రీ. ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగితే నేను వచ్చి నీకు సారీ చెప్పలేను. సో నువ్వే నాకు ఫస్ట్ వచ్చి మాట్లాడవా ప్లీజ్ రా. I love you, Sri.
సారీ బంగారు. వై కాంట్ యు అండర్స్టాండ్? అరే ఎప్పుడు నీతోనే ఉండాలి, ఎప్పుడు నీతోనే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది చెప్పు. చెప్పాలి. చెప్తాను, చెప్తా. ఏమైనా చెప్పాలా? సరే నేను వెళ్ళొస్తాను. ఓకేనా? మైక్ పట్టుకో. నవ్వుతుంది ఏడవాలంటే. లేరా కాలేజ్ టైం అవుతుంది.